కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి చెందిన కీలక నేతల మధ్య మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారిందట. అధికార ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతి సవాళ్లకి తోడు కాంగ్రెస్ లో లోకల్ నేతల్లో రగులుతున్న అంతర్మదనం కూడా హాట్ టాపిక్ గా మారిందని సమాచారం. ఇప్పటికే ఆ స్థానం కోసం అధికార పార్టీలో ఆశావాహులు క్యూ కట్టారట. ఇక పార్టీ చీఫ్ కూడా కర్చీఫ్ వేయడంతో వాళ్ళు కలవరమాయే మదిలో అంటున్నారని టాక్. ఇంతకీ ఏదా నియోజకవర్గం ఏంటా కదా? నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. బాల్కొండ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక గులాబీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయనే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాల్కొండని ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని స్థానికులు చెప్తుంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఊరు బాల్కొండ నియోజకవర్గంలోని రహత్ నగర్. ఆయన ఉన్నట్టుండి బాల్కొండ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని టాక్. బాల్కొండపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన సొంత మండలం భీంగల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే రహత్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన భీంగల్ లింబాద్రి గట్టును అభివృద్ధి చేస్తానని ప్రకటించారు మహేష్. లింబాద్రి గట్టును కలుపుతూ నిజామాబాద్ కరీంనగర్ రోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో బాల్కొండ బేస్ గా వేముల ప్రశాంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్ధం షురూ అయింది. భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 హామీలు ఇచ్చారు పీసీసీ చీఫ్. ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని, వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో పడింది భీంగల్. అయితే ఎన్నికలైపోయి ఇన్నాళ్లైనా హామీలు నెరవేర్చలేదంటూ మహేష్ గౌడ్ పై విరుచుకుపడుతున్నారు ప్రశాంత్ రెడ్డి. ఆయన హామీలనే అస్త్రంగా మలుచుకొని విమర్శలు సంధిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసమే మహేష్ కుమార్ గౌడ్ భీంగల్ ప్రజలను మోసం చేశారని వేముల ఆరోపించారు. ఆగస్టు 15 వరకు ఇచ్చిన 4 హామీలు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి చేయాలని, లేకుంటే సమరమే అంటూ శంఖం పూరించారు ప్రశాంత్ రెడ్డి. అయితే లోకల్ కాంగ్రెస్ లీడర్లు మరో సమస్యతో పరేషాన్ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే బాల్కొండ కాంగ్రెస్ కి 4 పిల్లర్లుగా ఉన్న 4 నేతలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారట. నియోజకవర్గంలోని మండలాలను పంచుకొని వర్గాలుగా విడిపోయి మరీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 4లో 3 మానాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. మరో నేత సునీల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్లంతా బాల్కొండపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో బాల్కొండపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ పెట్టడంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని సమాచారం. అసలేం మహేష్ కుమార్ గౌడ్ సొంత ఊరు బాల్కొండ నియోజకవర్గంలో ఉంది. ఈ సీటుపై ఆయన మనసు పారేసుకుంటే తమ ఆశలకు గండిపడ్డట్టే అని లోపల మదనపడుతున్నారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, మరోవైపు అధికార పార్టీ నేతల్లో అంతర్మథనంతో బాల్కొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది.